ఇంటి భోజనం ఛానల్కి స్వాగతం అండి. నేను మీ ఆశజ్యోతి. ఉదయాన్నే చాలా ఈజీగా తయారు చేసుకునేటటువంటి లంచ్ బాక్స్ని ఈరోజు చూపిస్తున్నాను. దీనికోసం ఒక గ్లాసు బియ్యాన్ని శుభ్రంగా కడిగేసేసి నీళ్ళలో నానబెట్టుకున్నాను. ఈ లోపల ఒక పావు కట్ట కొత్తిమీరని తీసుకొని శుభ్రంగా కడిగేసేసి దాన్ని మిక్సీ జార్లోకి పెట్టుకున్నాను. ఒక గ్లాసుకి ఒక పావు కట్ట వరకు కొత్తిమీర అవసరం పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి 2 ఇంచుల అల్లాన్ని, అలాగే కారానికి తగినట్టుగా 3 పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. 10 వెల్లుల్లి రెబ్బలు, 4-5 లవంగాలు, ఇంకా ఈ మాత్రం దాల్చిన చెక్కని విరిచి వేసుకుంటున్నాను. ఇప్పుడు అవసరం పడితే ఒక 2-3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకొని ఈ మొత్తాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది. దీనికి మనకి ఎక్కువ సమయం అనేది పట్టదండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నది వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఇలాగా అంచులు వెమ్మటి కొంచెం రంగు మారిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. దీన్ని ఈ పోపుతోటి చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటూ ఉన్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతోటి కదుపుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అడుగంటిపోకుండా ఉంటుందండి. అలాగే ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇది కొంచెం దగ్గర పడి ముదురు రంగులోకి మారుతుంది. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాసు బియ్యం కోసం 2 గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి. మీరు బిర్యానీ రైస్ వాడుతున్నట్లయితే దానికి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు రుచికి తగినంతగా ఉప్పు వేసి మొత్తాన్ని కలిపి పెట్టేసేయాలి. ఆ తర్వాత ఒకసారి రుచి చూసుకోవాలి. ఇప్పుడు ఏమైనా తగ్గినట్లయితే వాటన్నిటినీ కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసేసుకొని 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. విజిల్స్ వచ్చిన తర్వాత ఎయిర్ అంతా పోయినంత వరకు మూత తీయకూడదు. ఆ తర్వాత చూస్తే మనకి చాలా మంచి రంగులో మంచి వాసనతో రైస్ అనేది రెడీ అయిపోయింది. కొత్తిమీర తినని పిల్లల కోసం ఇలా కొరియాండర్ రైస్ని చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. దీన్ని చట్నీతో కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. 10 మినిట్స్లో లంచ్ బాక్స్ అనేది రెడీ. మరి ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.